కూటమి వచ్చాక పరిస్థితి ఎలా ఉంది? గ్రామాలలో రాజకీయం ఎలా నడుస్తా ఉంది? ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుందా లేదా? కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి సంవత్సరన్నర అవుతుంది. ప్రజలకు చేసింది అయితే ఏమీ లేదు. గ్రామాల్లో ఏం జరుగుతుందంటే భయభ్రాంతులు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఇచ్చాడు, అన్ని పథకాలు ఇచ్చాడు, విలేజ్ క్లినిక్లు కట్టించాడు, సచివాలయాలు కట్టించాడు, అన్నీ చేశాడు. ఈ విషయాన్ని వైసీపీ కార్యకర్త అనేవాడు ఎక్కడికి పోయి చెప్పలా. ఎందుకంటే ప్రతిదీ లైవ్లో చూసుకుంటున్నారుగా ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచాడు. టీడీపీ కూటమి ప్రభుత్వం అంతా కలిసి కండాలు వేసుకొని వీళ్ళ జేబుల్లో డబ్బులు ఇచ్చినట్టుగా ఊళ్ళలోకి వచ్చి మేమెత్తున్నాం అని చెప్పి అడావుడి చేశారు. ఒకటే. రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో విలేజ్ క్లినిక్లో 104 ద్వారా మెడిసిన్ ఇచ్చారా? 15 రోజులకు ఒకసారి వచ్చి గ్రామాల్లో ఉచితంగా మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ కూడా ఇప్పుడు లేదు. మెడిసిన్ మీద బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వృద్ధులు కానీ, ముసలోళ్ళు కానీ, పిల్లలు పట్టించుకున్న వాళ్ళు కానీ, ఈ పెన్షన్ మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెన్షన్ వాలంటీర్లను పెట్టి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్లను తీసేశారు. ఈ పెన్షన్లు తీసేస్తాం అది ఇది అని చెప్పి బెదిరించి వైసీపీ వాళ్ళని తీసుకెళ్ళి టీడీపీ ఆఫీస్ కాడ మాట్లాడదాం. టీడీపీలో 2 వర్గాలు ఉంటాయి. ఒకడేమో సానుభూతి చెబుతాడు, ఒకడేమో బెదిరించినట్టు చెబుతాడు. ఈ బెదిరించేవాడు ఏం చేస్తాడు? మీ పెన్షన్లు తీసేసాం, మీరు వైసీపీ గవర్నమెంట్లో మీకు పెన్షన్లు ఇచ్చాడు, తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి చెప్పులు కొట్టేవాళ్ళని, డప్పులు కొట్టేవాళ్ళని, సదరణ సర్టిఫికేట్లు పెట్టి మీరు పెన్షన్లు దొంగ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్లు తెచ్చుకున్నారు, మీ పెన్షన్లు తీసేస్తామని చెప్పి ఒక వర్గం భయపెట్టింది టీడీపీలో. ఇంకో వర్గం ఏం చేసిద్ది? ఎందుకు మేము మాట్లాడతాం, మాకు బాగా తెలుసు సార్ వాళ్ళు, మీకు మేము ఫేవర్గా చేస్తాం, రేపొద్దున మీ గవర్నమెంట్ వచ్చి మీరు మాకు ఫేవర్గా చేయండి అని చెప్పి వాళ్ళని ఏం చేస్తున్నారు? మభ్యపెట్టి మాట్లాడదాం రండి అని ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి తీసుకెళ్ళి సైలెంట్గా ఆడకపోయినాక మీరు కండవలు కప్పుకుంటేనే మీకు పెన్షన్లు ఉంటాయి, లేదంటే తీసేస్తామని డైరెక్ట్ ఎమ్మెల్యేలు చెప్పడం జరుగుతుంది. అలా జరుగుతుంది. అట్లా జరిగింది. ప్రూఫ్లు ఉన్నాయి, కొన్ని ఏరియాల్లో ప్రూఫ్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమో మేము ఫస్ట్ నుంచి వైసీపీ పెన్షన్ లేకపోయిందని చెప్పి కొంతమంది బయటకు వచ్చారు. నెలకు 4000 జీవనాధారం. ఇప్పుడు రైతు పరిస్థితి బాగాలేదన్నా, ఉన్నత ఓపెన్ చదువుతున్నాను, రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. వీళ్ళు సినిమా టికెట్లు పెంచుకొని చేసుకుంటున్నారు కానీ, వీళ్ళు జలసాలుగా తిరుగుతున్నారు కానీ రైతుల పరిస్థితి అయితే అధ్వానం. పొలం పండించే రైతు పరిస్థితి అన్నం కూడా దొరకట్లా ఒక రోజు. ఇప్పుడు నెలకు 4000 పెన్షన్ వస్తుంది. ఈ ప్రత్యేక 4000 చంద్రబాబు నాయుడు ఏం పెట్టలా. జగన్మోహన్ రెడ్డి 3000 చేసాడు, దానికి ఒక 1000 రూపాయలు యాడ్ చేసాడు. ఆ డబ్బులు 4000 వస్తున్నాయి కదా, ఒక 2000 సరుకులు తెచ్చుకున్నాం, ఒక 2000 మెడిసిన్ పొడిచినాం. ఇప్పుడు ఇంత ముందంటే బళ్ళు వచ్చాయి, 104 బళ్ళు వచ్చాయి. ఆ విలేజ్ క్లినిక్ల దగ్గర నెలకు సరిపడా ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు, 15 రోజులకు ఒకసారి డాక్టర్లు చూసేవాళ్ళు, అంతా బాగుండేది. ఇప్పుడు ఏం లేవు కదా. ఈ 4000 రూపాయలు పెన్షన్ వచ్చినా ఒక 2000 మందులకు పోయినా 2000 కుటుంబం గడిచిద్దిలే అని కొంతమంది ఏం చేశారు? మనం ఓటేయాలి మనస్ఫూర్తిగా, వీళ్ళు ఎంత బెదిరిస్తే ఏముందిలే, కండవేగా కప్పుకుందామని కొంతమంది కప్పుకున్నారు, కొంతమంది మొగొద్దు అనుకున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. కప్పుకున్నవాడేమో మగోడు, కప్పుకున్నాడు కూడా వాడి పేర్లు కూడా రాసుకుంటున్నారు పేపర్లో. మనుషులు లేకపోయినా వైసీపీ అయితే వాడి పేరు కూడా టీడీపీలో చేరిన కుటుంబాలు అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఈ చెప్పుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఇంకా వైసీపీ క్యాడర్ లేదు, ఇంకేం లేదు, మొత్తం మనమే చేసేస్తున్నాము, మొత్తం మాదే పెత్తనం, వాళ్ళు కొట్టుకొని ఈ ప్రజల్ని ఇట్లా భయభ్రాంతులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో ఒక కార్యకర్త కానీ, ఒక నాయకుడు కానీ సచివాలయం కాడకపోయి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కాడకపోయి కానీ, ఇదిగో ఇది చేస్తేనే ఇది ఇట్టుండాలి, ఇది ఇట్టుండాలి అని ఎవరు మాట్లాడాల. ఇప్పుడేంది? మేము ఇప్పిస్తాం రండి, మాది పూసి. ఏంది మీరు ఇప్పించి? ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? ఎవరి జేబుల్లో డబ్బులు తీసి ఇస్తున్నారు మీరు? కార్యకర్తల జేబులు. ఇప్పుడు ఇంటి పన్ను కడితే గవర్నమెంట్కి వెళ్ళింది, కుళాయి పన్ను కడితే గవర్నమెంట్కి వెళ్ళింది. ఇప్పుడు పెట్రోల్ కొన్నా ఏది కొన్నా గవర్నమెంట్ ట్యాక్స్ పోయింది, నిత్యావసర సరుకులు ఏది కొన్నా కానీ గవర్నమెంట్ ట్యాక్స్ పోతుంది. మా డబ్బులేగా మాకు ఇస్తుంది, మీరు మీ జేబుల్లో డబ్బులు ఏం తీసి మాకు ఇట్లేదుగా. సూపర్ 6 సూపర్ హిట్ అని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు, కూటమి వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రజలు అనుకుంటున్నారా? ప్రజలు అనుకుంటే మీరు రాండి అన్న, ప్రజల్లోకి రాండి, మీ ఎమ్మెల్యేలను గడప గడప తిప్పు. చంద్రబాబు నాయుడికి 164 మంది కూటమి ప్రభుత్వం తరఫున గెలిచారు కదా, ఈ 164 మందిని ప్రతి ఒక్క రోజు నియోజకవర్గాల్లో తిప్పు. ఒక్కళ్ళన్నా కానీ ఎదురు తిరిగితే మేమెవరు మాట్లాడం. మనం ఎదురు తిరగాల్సిన పనిలా. అసలు వాళ్ళు తిరగటానికి వాళ్ళ ఎమ్మెల్యేలకే ధైర్యం చాలతల్లా. ఎలక్షన్ ముందు నిమ్మల నాయుడు ఏం చెప్పాడు? నీకు 15 ఏళ్ళు, నీకు 15 ఏళ్ళు ఉడికని సాంతం ఇచ్చారా? మెయింటెనెన్స్ ఖర్చు 2000. ఎందుకు? నువ్వు ఇస్తానన్నావు కదా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, నువ్వు ఎందుకు? ఎక్కడికైనా ఫ్రీ బస్ ఎక్కొచ్చు అన్నాడు. ఎక్కడికైనా మా చంద్రన్న చెప్పాడు అని నమ్మకంతో చెప్పన్నాడు. ఫ్రీ బస్ ఎన్ని బస్సులకి ఇచ్చా నువ్వు?
అన్ని బస్సులకి ఇవ్వలేదుగా, అదే అయిపోయింది. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే వాళ్ళకి 1500 అన్నారు నెలకి. ఆ 1500 ఇచ్చావా? ఒక్కళ్ళకన్నా ఇచ్చావా? అసలు ఎంతమంది కాదు, ఇంట్లో ఒకళ్ళకైనా నువ్వు ఇచ్చావా? కాపు నేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు. ఎప్పుడన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కాపులకి? ఇలా సరే అది పోయింది. ఈ ఆరోగ్యశ్రీ తీసేసాం. గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా పట్టించుకోవట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మాకు బకాయిలు ఉన్నాయి, మాకు డబ్బులు రావట్లేదు, మేము ఈ లేని పరిస్థితిలో ఉన్నామని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రజలను బతికిచ్చేది ఎక్కడ నువ్వు? నీ అమ్మడి తిరిగే నలుగురు కార్యకర్తలు ఊరక ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఈ మండల ఆఫీస్ కాడ ఈ పని చేపిస్తా ఆ పని చేపిస్తా అని వాడు ఒక 20-30 వేలు లేనుడు కాడ ఇంక వాడు అప్పు తెచ్చి ఈడికి ఇయటం. వాళ్ళు నీ దగ్గర ఉన్న 5-6 బాగుపడితే కానీ నువ్వు 100 మందికి పోపెట్టే పరిపాలన అయితే ఈ కూటమి ప్రభుత్వం చేయట్లా. అది